హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మేము ఆదియోగి ఈషాకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మేము ట్రైన్లో ఉన్నాము. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. మేము మార్నింగ్ 12:20కి అలా స్టార్ట్ అయ్యాము. రేపు పొద్దున 8 o'clock అక్కడ దిగుతామన్నమాట కోయంబత్తూరులో. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం వరకు వెళ్తుంది అనమాట. మేము మాత్రం కోయంబత్తూరులో దిగేసి అక్కడ నుంచి ఈషా ఆదియోగికి వెళ్ళాలి. అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే నైట్ అవుతుంది. మేము వచ్చేసి ఫస్ట్ ఏసీలో కూప్ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఈ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఒక షార్ట్ వీడియో చేసాము, మీరు అది చూడండి ఎలా బుక్ చేసుకోవాలో. దీని కాస్ట్ వచ్చేసి మాకు ఎంత పడిందంటే ఒకరికి 3,500 పడింది. ఇద్దరు కలిపి 7,000 దాకా అవుతుంది. పైన ఒకరు పడుకోవచ్చు, కింద ఒకరు పడుకోవచ్చు, ఇంకొకరు ఉండరు రూమ్లో. రైల్వే స్టేషన్ నుంచి ఈషాకి నేను యూబర్ బుక్ చేశాను, మీరు కూడా చూడండి. 1000 కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక క్యాబ్ బుకింగ్కి. కావాలనుకుంటే బస్సులో కూడా వెళ్ళచ్చు. మళ్ళీ ఈషా దగ్గర దిగామన్నమాట. ఇది మీరు చూస్తున్నది హోటల్. ఇందులో హోటల్లో చూసుకోండి, ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బయట ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే గేట్ లోపలికి వెళ్తే మనకి టెంపుల్స్, ఆశ్రమం అన్నీ లోపలనే ఉంటాయి. అలానే రూమ్స్ కూడా లోపలనే ఉంటాయి. బయట ఉండి స్టాచ్యూ ఉంటుంది, లోపల టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. క్యాబ్ పికప్, డ్రాప్, బస్ అన్నీ ఇక్కడనే అవుతాయి. మెయిన్ ఇవి యూస్ బుల్లెట్ కార్డ్స్ అనమాట. వీటి మీద మనం ఆదియోగి దాకా వెళ్ళొచ్చు అనమాట. వెనకాల లగేజ్ డిపాజిట్స్, బ్యాగ్ చెకింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం శివుని స్టాచ్యూ దగ్గరికి ఫైనల్ లోపలికి చెకింగ్ చేసి రూమ్లోకి వచ్చేసాం అనమాట. రూమ్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది. సో ఇద్దరికి సరిపడా, ఇద్దరు బుక్ చేసుకుంటే ఇద్దరికి ఫ్యాన్ నీట్గా మనకి. ఇక్కడ మిర్రరు, కాపర్ వాటర్, మనకి కాపర్ దాంట్లో వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇలా కబోర్డ్ ఉంది పెట్టుకోవడానికి, హ్యాంగర్స్. ఎంత నీట్గా ఉందంటే రూమ్ అంత నీట్గా ఉంది. చూసుకోండి, ఇది వాష్రూమ్. ఎంత క్లీన్గా ఉందో చూడండి మీరు. సో రూమ్ ఇలా ఉంది. మేము బుక్ చేసుకుంది ఆలయం స్టాండర్డ్ అనమాట. ఫ్రెష్ బయటకు వచ్చేసి మేము దీని మీద బయటకు వెళ్తున్నాం. పర్ పర్సన్ 10 రూపీస్ పడ్డది అనమాట. 800 meters ఉంటుంది అంతే. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాం అనమాట. మీరు కూడా చూడండి, ఇక్కడ వెనకాల స్టాచ్యూ ఉంది. అలానే మీకు చుట్టుపక్కల చూడండి ఎంత నీట్గా గ్రీనరీ, కొండలు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎలా మొత్తం అనమాట. ఇందాక మనం వచ్చినప్పుడు ఆ వెహికల్లో రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు, బై వాక్ రావచ్చు అనమాట. ఈ ప్లేస్ వచ్చి నలంద గ్రౌండ్స్, ఆశ్రమం లోపల. ఇది కూడా లోపలనే, వీడియో సెలవు లేదు, బట్ మీకోసం తీసాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట లోపల. ఈ వీడియో కనుక 1000 likes వస్తే నేను ఆశ్రమం లోపల ఫుల్ డీటెయిల్స్ అనేది తీస్తాను అనమాట. లోపల ఎలాంటి రూమ్స్ ఉంటాయి, రూమ్స్ ఎలా బుక్ చేయాలి, అలానే మ్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లోపల ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడ ఉండాలి, మేము చేయొచ్చు అనేది చెప్తాను అనమాట.